హలో ఎవ్రీవన్. తెలంగాణ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చింది. దానికి జీవో నెంబర్ 9 కూడా తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 9 ఇప్పుడు కోర్టులో ఉన్నది. ఆ కోర్టులో నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధి ఉంది, వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నవి, 103 రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకు తెలంగాణలో 42% ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, సుప్రీంకోర్టు తీర్పులు ఏంటివి, అలాగే ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ల సంఖ్య ఎంత క్లియర్ కట్ గా ఇచ్చాను. దీనితో పాటుగా బ్యాక్లాగ్ పోస్టుల గురించి కూడా ఇచ్చాను, అలాగే పోలీస్ ఉద్యోగాల గురించి కూడా ఇచ్చాను, ఎన్సీఆర్టీబీ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ అనేది మీకు పాలిటీలో ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడేది. అలా దీనికి తోడుగా మనకు ఇంకా ఈ వీడియోలో అందరినీ మేలుకొల్పే విధంగా, అందరినీ ఆలోచింపే విధంగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటున్నాం. ప్రతిసారి మనం జెండా వందనం చేసేటప్పుడు ఇంకా భారతదేశం డెవలప్ చెందుతున్న దేశమే అంటాం, కానీ ఇంతవరకు డెవలప్ చెందట్లేదు ఏంది అని చాలా మంది సందేహంలో పడుతున్నారు. బట్ మనకు భారత రాజ్యాంగము అంబేద్కర్ ఒక వజ్రాయుధం ఇచ్చాడు. ఆ వజ్రాయుధమే ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే దేశ భవిష్యత్తుకు పునాదురాలు పెడతావి అనేది క్లియర్ కట్ గా ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు, మీ జీవితంలో ఎన్నో వీడియోలు చూస్తారు, ఒక 5 నిమిషాలు ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూసి నా దృష్టికోణంలో చెప్పాను, మీ దృష్టికోణంలో కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 4 పంపండి. ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.